ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 39వ రోజు. పరమాత్మ స్వరూపులారా, ఆత్మ సంయమ యోగంలోని మనం ఇప్పటివరకు 33 శ్లోకాలని అధ్యయనం చేశాం. పరమాత్ముడు సామ్యేన అనగా సమబుద్ధి రూపయోగం. ఈ సమబుద్ధి యోగ రూపం ద్వారా పరమాత్మ అటువంటి యోగ సాధకుడు అందరి యోగుల కంటే సర్వోత్తముడని చెప్పారు. అక్కడ భజత్యేకత్వమాస్థిత అని 31వ శ్లోకంలో, ఆత్మౌ పమ్మేన స్థితి అని 32వ శ్లోకంలో ఈ సమబుద్ధి రూపయోగం గురించి చెప్పినప్పుడు అర్జునుడు అటువంటి సమత్వ బుద్ధి రూపయోగములో స్థిరమవటానికి తన చంచలమైన మనస్సు స్థిరత్వాన్ని పొందలేక అటువంటి స్థితిని పొందలేకపోతున్నది అని వాపోతూ, దీనికి కారణమేమిటో కృష్ణ భగవానుని 33వ శ్లోకంలో యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఈ విధంగా కృష్ణ భగవాన్ని ప్రశ్నించి ఇంకా ఏమంటున్నారు? ఈరోజు మనం 34వ శ్లోకంలో చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఈ మనస్సు చంచలమైనది, అంటే ఒక దగ్గర స్థిరత్వం లేనిది, బాధాకరమైనది, ప్రమాదకరమైనది కూడా. ఇది బలమైనది, దృఢమైనది, గట్టిది. అయితే ఇటువంటి మనస్సును నిగ్రహించడం, గాలిని కట్టిపేడేయడం ఎంత కష్టమో ఈ మనస్సును నిగ్రహించడం కూడా అంతే కష్టం. అంటే మనస్సు యొక్క మనోవేగం అది అన్ని వేగాల కంటే ఎక్కువ. దానికి వేగం ఎక్కువైంది కాబట్టి బలం కూడా ఎక్కువే. అటువంటి మనోబలం ఆ మనస్సు యొక్క బలవదృఢం అన్నారు. బలమైనది, గట్టిదైంది కూడా. ఈ మనస్సులో చెలరేగే సంకల్పాలు బలమైనవిగా ఉండి ఆలోచనలతో ఎక్కువగా కోరికలు వస్తుంటాయి. దానివల్ల అది అస్థిరత్వం, చంచలంగా ఉంటుంది. మరి అటువంటి మనస్సుని నువ్వు
నిగ్రహించుకుని ఆత్మ సంయమయుగ ధ్యాన యోగాన్ని పొంది నువ్వు ఆ సామ్యమైన స్థితిని పొందమన్నావే, సమత్వ బుద్ధి యోగాన్ని, ఎలా సాధ్యం కృష్ణ? అయితే దీనికి నాకు సమాధానం కావాలి అని కృష్ణ భగవానుని అర్జునుడు అడిగినప్పుడు 35వ శ్లోకంలో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, యు ఆర్ రైట్. నిజమే, మనసు చంచలమైనదే, అది ప్రమాదకరమైనదే, బలమైంది కూడా. నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రమూ అనుమానమే లేదు. అయితే అర్జున, అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా దాన్ని నిగ్రహించవచ్చును. అనగా ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆత్మ సంయమ యోగం ద్వారా మనస్సును నిరోధించి ఆత్మ సంస్థం, మనస్సుని ఆత్మలో స్థిరం చేయడం వలన, ఇటువంటి అభ్యాసం చేయటం వలన మనస్సుని, ఆ చంచలమైన మనస్సుని, అస్థిరమైన మనస్సుని, బలమైన మనస్సుని నిగ్రహించి ఆత్మకు వశం చేయవచ్చు. ఇంకా ఋషులు నిర్దేశించినటువంటి ప్రాణాయామం ద్వారా, సమాధి అభ్యాసం ద్వారా చక్కగా ఈ మనస్సుని లయం చేయొచ్చు. వివేకానంద స్వామి గారు చెప్పారు, మనోలయం ఏకగమ్యం. సో ఇలాంటి సాధన అభ్యాసాల ద్వారా చక్కగా మనస్సును నిగ్రహించవచ్చు అని చెప్పి, అయితే వైరాగ్యం ద్వారా రెండవది, అంటే ప్రపంచంలోని విషయ ఆకర్షణలకు మనస్సు వెంటపడకుండా దాన్ని అరికట్టి ఆ మనస్సుని ఆత్మ వైపు మళ్లించగలిగినట్లయితే అలా కూడా ఈ మనస్సును నిగ్రహించవచ్చు. అలా ప్రాపంచిక ఆకర్షణలకు వెంటపడుతూ ఉన్న మనస్సుని మాటిమాటికి దాన్ని ఆత్మవైపు మళ్లించడం వలన అది అలవాటై ప్రపంచంలోని ఆకర్షణలకు, ప్రపంచానికి, ప్రాపంచిక విషయాలకు, విషయభోగాలకు దాని పట్ల వైరాగ్యం చెంది అది ఆత్మతో స్థిరమవటానికి సిద్ధపడుతుంది. ఇటువంటి ఆత్మ సంయమ ధ్యానయోగాభ్యాసం ద్వారాను, ప్రాపంచిక విషయ ఆకర్షణల నుండి వైరాగ్యాభ్యాసం ద్వారాను మనసుని చక్కగా నిగ్రహించవచ్చని పరమాత్మ 35వ శ్లోకం చెప్తే, అయితే ఎవరైతే ఈ మనస్సును నిగ్రహించరో, అభ్యాసాన్ని చేయలేరో, వారు ఈ పరమాత్మ ప్రాప్తిని, ఆత్మ సంయమయోగ సిద్ధిని పొందలేరు అని 36వ శ్లోకంలో చెప్తూ, అసంయతాత్మన యోగో, అసంయతాత్మన అంటే ప్రయత్నం చేయకే ఈ యొక్క పరమాత్మ స్వరూప ప్రాప్తిని, ఆత్మ సంయమయోగ సిద్ధిని పొందలేరు. దుష్ప్రాప్య ఇతి మే మతి అని నా అభిప్రాయం అని చెప్పాడు. అయితే పశ్చాత్మనాతు యతత ప్రయత్నం ద్వారా నీవు సాధన చేసినట్లయితే ఈ అభ్యాసాన్ని తప్పకుండా శక్నో వాప్యు ఉపాయత, ఈ అభ్యాసమనే వైరాగ్యమనే ఉపాయాలతో చక్కగా ఆ యొక్క సిద్ధిని పొందగలవు. ప్రయత్నం ద్వారా కృష్ణుడు చెప్పినటువంటి ఉపాయాలను అనుసరించి నువ్వు తప్పక మనస్సుని నిగ్రహించగలవు అని చెప్పి 36 శ్లోకంలో చెప్తూ, మరి అయినా కూడా అర్జునుడు ఇంకొక ప్రశ్న లేవనెత్తాడు. ఏమంటే
ఈ ఆత్మ సంయమ యోగమందు శ్రద్ధ ఉంది, సాధన ఉంది, ప్రయత్నము ఉంది కూడా. కానీ ఆ యోగ సంసిద్ధిని పొందలేని సాధకుడు ఒకవేళ మరణించినట్టయితే, లేదా ఆ మార్గం నుంచి అశ్రద్ధతో, అసహనంతో మార్గం తప్పినట్టయితే అతని గతి ఏమవుతుంది అని తెలుసుకోగోరి అర్జునుడు 37వ శ్లోకాన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రశ్న రూపంలో. అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలిత మానస. కాబట్టి ఆ శ్రద్ధ నుంచి చలించి అది సంపూర్ణం చేయలేక మారినట్టయితే అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ. అటువంటి యోగ సంసిద్ధిని పొందలేకపోతే, సంపూర్ణంగా సాధన చేయలేకపోతే ఏమిటి అతని పరిస్థితి ఏంటి, అతని గతి ఏమిటి అని చెప్పి 37 శ్లోకంలో. అంటే ఆత్మ సంయమన సాధం ఇందాక చెప్పుకున్నావు కదండి, సామ్యమైన స్థితి అని, ఆత్మ పమ్యమైన స్థితి అని, భజత్యేకత్వ స్థితి అని. ఆ ఏకత్వ పరమాత్మని పొందడం, అతని మీద సమబుద్ధి కలిగి ఉండడం, ఆత్మ పమ్యమైన స్థితిని పొందడం, ప్రపంచంలోని అందరి సుఖదుఖాల్లో తన సుఖదుఖాలనే భావించి, తన సుఖదుఖాలుగా భావించి ప్రవర్తించడం, ఇదంతా కొద్ది కష్టసాధ్యమే కదా. అందుకని అడుగుతున్నాడు. అటువంటి సాధన చేయలేక మధ్యలోనే విరమించి లేదా మరణించి ఉన్నట్లయితే ఆ సాధకుని గతేమని అడుగుతున్నారు. కచ్చిన్నోభ్రయ విభ్రష్ట. ఉభయ విభ్రష్ట అంటే ఇహలోకంలోనూ అతను ఐహిక సుఖాన్ని పొందక, పరలోకంలోనూ అతను పరమాత్మ ప్రాప్తిని పొందక, మోక్షాన్ని పొందక ఉభయ విభ్రష్ట అవుతాడా ఏంటి? ఉభయభ్రష్టో చిన్నాభ్రమివ నశ్యతి అంటే చెదిరిన మేఘంలా అటు ఇటు కాని స్థితిని పొందుతాడా ఏంటి? అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణి పదిహి. ఆ పరమాత్మ పదము నుండి మార్గం తప్పుతాడా? అతను అస్థిరత్వాన్ని పొందుతాడా? ఏమవుతాడో చెప్పు కృష్ణ అని ఈ యొక్క ఓ కృష్ణ, పరబ్రహ్మ పదంలో స్థిరపడలేని మందబుద్ధి ఇహపరాల రెండింటికి చెడి భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించిపోడా ఏమిటి అని తన యొక్క సంశయాన్ని వెలిబుచ్చుతున్నాడు. అంతేకాకుండా దీనికి సమాధానం నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ చెప్పలేరు కృష్ణ, నీవే దీనికి సంపూర్ణమైన సమాధానం చెప్పగలుగుతావు అని. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత అశేషత. దీనికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా నువ్వు చెప్పగలవు. త్వదన్య సంశయం కృష్ణ సంశయస్యాస్య. ఓ కృష్ణ, దీన్ని నువ్వు తప్ప, తదన్య తత్ ప్లస్ అన్య, నువ్వు తప్ప ఇంకెవ్వరు దీనికి సరైనటువంటి సంపూర్ణమైనటువంటి సమాధానము చెప్పలేరు అని కృష్ణ భగవానుడిని దీనికి అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దీనికి సమాధానంగా పార్థ నైవేహ నాముత్ర ఇహ పర. ఇహ అంటే ఈ లోకంలో, ఆముత్ర అంటే పరలోకాల్లో. ఈ రెండు పరలోకాల్లో కొని వినాశస్తన విద్యతే, అతనికి వినాశనమే లేదు. ఎందుకంటే ఆత్మ సంయమన యోగము, ఆ సమత్వ బుద్ధి రూపయోగము, ఇవి కళ్యాణకరమైనవి. ఆత్మ సాక్షాత్కార కోసం చేసేవి, పరమాత్మ ప్రాప్తి కోసం చేసేవి. ఇవి మోక్షానికి మెట్లు, సమాజానికి శ్రేయస్కరమైనవి, కళ్యాణకరమైనవి, మానవతను దివ్యత్వం వైపు తీసుకెళ్ళేవి. అందుకని ఇవి ఏపాటి కొద్ది మాత్రము సాధన చేసినా వాడు ఏమాత్రము
భ్రష్టుడవ్వడు, అధోగతి పాలు కాడు. దుర్గతి అంటే అధోగతి పాలు కాడు అంటే దుర్గతి అంటే మానవ జన్మ నుంచి ఇంకా అల్పమైనటువంటి జన్మలు పొందడం. అటువంటి అల్పమైన జన్మలకు ఈ ఆత్మ సంయ యోగ సిద్ధి సాధకుడు దానికి దాటేస్తాడు, అతీతుడవుతాడు. ఎందుకంటే ఒక కళ్యాణకరమైనటువంటి సాధన చేస్తున్నాడు కాబట్టి అతను భవిష్యత్తులో ఏమాత్రమో దుర్గతిని పొందడు. అదే చెప్తున్నాడు స్వామి, నహి కళ్యాణ కృత్ కశ్చిత్. కళ్యాణకరమైనటువంటి ఆత్మ ఉద్ధరణకు, ఆత్మ సాక్షాత్కారానికి, పరమాత్మ ప్రాప్తికి, పరమపదాన్ని చేరడానికి, మోక్షానికి, కైవల్యం కోసం చేసే ఈ యొక్క కళ్యాణకరమైన కర్మ ప్రయత్నము అది దుర్గతిలో పడవేయదు. అది ఉన్నతిని కోరుకుంటుంది. ఉన్నత లోకాలను, ఉన్నత కుటుంబాలలో, ఇంకా ధనవంతుల కుటుంబాలలో, ఆత్మజ్ఞాన పండితుల కుటుంబాలలో నీకు జన్మ ప్రాప్తి అవుతుంది. తర్వాత శ్లోకాల్లో చెప్తారన్నమాట. కాబట్టి ఈ ఆత్మ సంయమ యోగ సిద్ధి కోసం చేసే సాధన చాలా విలువైనది. ఇది అత్యంత శ్రేష్టమైనది కూడా. అందుకనే పరమాత్మ దీనికి అంతా విలువిచ్చి ఏమాత్రము కొద్దిగా ఆచరించి వాడు భ్రష్టుడైనా దాని పట్ల వాడు ఉన్నతి గతినే పొందుతాడు, కానీ వాడు అధోగతిని, దుర్గతిని పొందడు. అందుకని మిత్రులారా, పరమాత్మ చెప్పిన విధంగా 5వ అధ్యాయంలో 27 శ్లోకంలో చెప్పినటువంటి సాధన తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. అదే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య చక్షుశ్చైవాంతరే భ్రువు ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యాంతరచారిణ. అంటే మనం సమాధి అభ్యాసం నేర్చుకోవాలి. ప్రాపంచిక విషయాల్ని మన మనసులో చొరనీయకుండా బయటికి వదిలేస్తూ ఉండాలి. అది సమర్పణ ద్వారా కావచ్చు, స్మరణ ద్వారా కావచ్చు, సమాధి అభ్యాసం ద్వారా కావచ్చు. రెండవది మన జ్ఞానచక్షు చింతన జరగాలి. ఓంకారం ద్వారా, ఓంకారంలో మకారం అంటే బిందు సంయుక్తం ద్వారా జరగాలి. ఇక మూడవది ప్రాణాపానాల్ని సమకృతం చేసుకోవాలి. అంటే 2 ముక్రందాల ద్వారా శ్వాసను జరిగేటట్టుగా అనులోమ విలోమ ప్రాణాయాన్ని చక్కగా ఆచరించాలి. ప్రాణాయామ పరాయణ, నిత్యము ఆ ప్రాణాయామాన్ని ఆచరించాలి. దానివల్ల ఈ శ్రేష్టమైన, ఉత్కృష్టమైన, విశిష్టమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఆత్మ సంయమ యోగ ధ్యానము ఆ సిద్ధి ప్రాప్తిస్తుంది. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ 6ోऽధ్యాయः. ఓం తత్సత్. జై గురుదేవ.